ఎన్నికలకు సమయం ఉన్నప్పటికీ అందరికన్నా ముందస్తుగా కేసీఆర్ టికెట్లు ప్రకటించడంతో అభ్యర్థులు ఆ తెల్లారి నుండే ప్రచారంలో జోష్ పెంచారు. అయితే పార్లమెంట్ సమావేశాల అంశం తెర మీదకు రావడం, ఈ సమావేశాలలో జమిలీ ఎన్నికలపై క్లారిటీతో పాటు మహిళా బిల్లుకు కేంద్రం ఆమోదం తెలిపే అవకాశం ఉన్నందున అన్ని విషయాలపై ఆచితూచి అడిగేసేలా కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వీటిపై క్లారిటీ వచ్చే వరకు టికెట్ దక్కించుకున్న నేతలు తమ ప్రచారం నిదానంగా చేసుకోవాలని బీఆర్ఎస్ బాస్ ఆదేశిస్తున్నారు ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేందర్ లైవ్ ద్వారా అందజేస్తారు. ఎన్నికల షెడ్యూల్ ఇంకా ప్రారంభం కాకముందే ముందస్తుగా టికెట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు దాదాపు అన్ని పరిణామాలు ఎదురవుతున్నాయి. ఓవైపు సొంత పార్టీలో అసంతృప్తులు ఆశావాహులు ఇది ఒక సమస్య ఉంటే, మరోపక్క టికెట్ ఆశించిన వారంతా కూడా నియోజకవర్గాల్లో ఎప్పుడైతే టికెట్ తమకు వచ్చిందో ఆ నెక్స్ట్ డే నుంచి సంబరాలు చేసుకుంటూ ఆ తర్వాత తరచూ ప్రచారాలు చేసుకుంటూ ఇంటింటికి వెళ్తూ దాదాపు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎలక్షన్ వచ్చే నాటికి అన్ని సిద్ధంగా ఉండాలి, ప్రజల్లో ఉండాలి అనేటట్టుగా వాళ్ళు ఉన్నారు. మరోపక్క ఆయా నియోజకవర్గాల్లోని అసంతృప్తులు కావచ్చు, అసమ్మతి నేతల అలకలు కావచ్చు, వాళ్ళ యొక్క కార్యక్రమాలు కావచ్చు, వాళ్ళ యొక్క సమావేశాలు కావచ్చు, ఇవన్నీ పట్టించుకోకుండా ఆ టికెట్ వచ్చిన అభ్యర్థులందరూ కూడా దాదాపు ప్రచారాలు చేసుకుంటున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఆ ప్రచారం ఎంత జోష్లో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి. దాంట్లో ముఖ్యమైన బిల్లులు ప్రవేశపెట్టబోతుంది కేంద్రం. దాంట్లో ముఖ్యంగా మహిళా బిల్లు కావచ్చు, జమిలీ ఎలక్షన్కి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా పొందుపరిస్తే ఇవన్నీ కూడా అమలు జరిగితే తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళంతా కూడా కాస్త ప్రచారాన్ని నెమ్మదించాలి అని చెప్పినట్టుగా తెలుస్తుంది. సో వారంతా కూడా ప్రచారానికి దాదాపు ఇప్పుడు తగ్గించారు. దాదాపు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నిన్న మొన్న ఉన్నటువంటి జోష్ కాస్త చాలా వరకు కూడా తగ్గింది. అందరూ కూడా దాదాపు జమిలీ ప్రతిపాదన ఓకే అయితే బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ ఏంటి? ఏదైతే ఎలక్షన్ షెడ్యూల్ ఇంకాస్త ముందుకెళ్ళి అక్టోబర్లో ప్రారంభించి డిసెంబర్ వరకు పూర్తిగా ఎలక్షన్ పూర్తి చేయాలని భావించినప్పటికీ జమిలీ వస్తే వీటికి అదనంగా కొన్ని రాష్ట్రాలు జోడించి దీంట్లో ముఖ్యంగా ఏపీ కావచ్చు, ఏపీ కూడా సమీప షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో అవి కూడా కలిపి ఇంకా కొన్ని రాష్ట్రాలు కలిపి ఒకేసారి ఎలక్షన్కి వెళ్ళేలాగా భావిస్తున్నట్టు తెలుస్తుంది. దాదాపు జమిలీ కోసమే ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఒకవేళ ఆ ప్రతిపాదన వస్తే మాత్రం ఎలా నడుచుకోవాలి, మరి ఒకవేళ వస్తే ముందస్తుకు ఇప్పటికే 3 నెలల ముందు టికెట్లు ప్రకటించారు. ఇంకాస్త సమయం కలిస్తే దాని కాస్త 3 నెలలు కావచ్చు, అదనంగా ఇంకో 2 నెలలు కలిస్తే అది 3 నెలలు కాస్త 6 నెలలు కావచ్చు. దాదాపు ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో నేతల ప్రచారానికి చాలా రకాల ఇబ్బంది అవకాశం ఉంటుంది. ఎక్కువ సమయం దక్కుతుంది కాబట్టి ఎక్కువ ప్రచారం జరుగుతుంది. దీనికి ఎక్కువ ఖర్చు కూడా అయ్యేటట్టుగా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది అభ్యర్థులంతా కూడా. సో అన్ని దృష్టిలను అదేవిధంగా మహిళా బిల్లుకు ఆమోదం తెలిపితే బీఆర్ఎస్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? 7గురుగా ఉన్న మహిళా సీట్ల సంఖ్య 32 మందికి సీట్లు ఇస్తారా లేదా? ఎస్, మహిళా బిల్లు కనుక ఒకేలా ఆమోదించబడితే మాత్రం ఖచ్చితంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సీట్లు ఇప్పటికే ఏదైతే ప్రకటించారో వాటన్నిటిపై పునరాలోచించాల్సిన అవసరం ఉంటుంది. మరి వాటిలో ముఖ్యంగా మహిళా బిల్లుకు ముఖ్యంగా కవిత ఏదైతే కెవలకుంట్ల కవిత ఎమ్మెల్సీ కవిత పోరాడుతున్నట్టుగా చేస్తుంది. దాదాపు మహిళా బిల్లు ప్రవేశపెట్టబోతున్నామంటూ కేంద్రం ఇప్పటికే తెలిపింది. దాదాపు మరి ఆ విషయం తెలుసుకున్న నేపథ్యంలో దాదాపు కవిత అన్ని రాష్ట్రాల్లో అన్ని పార్టీలకు చెందినటువంటి ముఖ్య నేతలకు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అందరికీ కూడా మహిళా బిల్లుకు పార్లమెంట్లో అంతా కూడా సహకరించాలి, అందరూ కూడా దీనిపై నోరు మెదపాలని. మరి ఒకవేళ మహిళా బిల్లు కనుక ఖచ్చితంగా ఆమోదం పొందితే ఖచ్చితంగా 33% అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రం ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇది కనుక ప్రచారం ఇంప్లిమెంట్ చేయకపోతే మాత్రం కవిత ఇన్నాళ్ళుగా మహిళా బిల్లు కోసం పోరాడారు, మరి సొంత పార్టీలో మరి మీరెందుకు ఈ మహిళా బిల్లు కోసం ప్రయత్నం చేయట్లేదు, మహిళా బిల్లును ఉద్దేశించి ఎందుకు టికెట్లు మహిళలకు కేటాయించట్లేదు అనే ప్రశ్న వస్తున్న నేపథ్యంలో మరి ఆ పరిస్థితుల్లో ఇప్పుడు టికెట్ల విషయంలో పునరాలోచించి మళ్ళీ వాటిని కొత్త వాళ్ళకి ఏమైనా ఇస్తారా, లేక ఎవరైతే అభ్యర్థులు అయితే ఉన్నారో ఆ అభ్యర్థుల యొక్క సంబంధించినటువంటి సొంత మహిళలు వాళ్ళ భార్య కావచ్చు, కూతుర్లు కావచ్చు, వీళ్ళకే ఇచ్చి మరి వాటిని రిప్లేస్ చేసి యథావిధిగా ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా చూసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ప్రచారం స్పీడ్ తగ్గించుకోమని అధిష్టానం నుంచి అయితే ఆదేశాలు వచ్చినట్లుగా తెలుస్తుంది. మరి దీనికి నేతలు ఎలా స్పందిస్తున్నారు? ఇప్పటికైతే టికెట్ అదే ప్రకటించి దాదాపు 20 రోజులు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ నేతలంతా కూడా దాదాపు ఉదయం బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు కూడా కార్యకర్తలకు అలాగే ప్రచారాలకు అదొక టూర్లకు దాదాపు ఎక్కువ మొత్తంలో ఖర్చులు అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు
అయితే ప్రచారం కాస్త సన్నగిల్లుతుంది, ప్రకారం కాస్త తగ్గించండి అని అధిష్టానం చెప్పిన నేపథ్యంలో వారు కూడా కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే 3 నెలల ముందే టికెట్లు ప్రకటించిన నేపథ్యంలో ఖర్చును ఊహించేస్తున్నారు. చాలా వరకు కూడా ప్రతిరోజు కార్యకర్తలను అందరినీ కూడా సంతృప్తిపరచాలి. వాళ్ళ భోజనాల నుంచి తిరుగుడు కావచ్చు, ప్రచారానికి కావాల్సిన ఏర్పాట్లకు కావచ్చు, వీటన్నిటికీ ఉంటుంది. ఈ 3 నెలలకు ఇలా ఉంటే మరి అదనంగా మళ్ళీ జమిలీ వచ్చే వరకు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్నికల భారం ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే అధిష్టానం ఇవన్నీ ఆలోచించి ఎలక్షన్ ప్రచారం కాస్త తగ్గించుకోవడంతో దాదాపు నేతలంతా కూడా టికెట్ పొందిన అభ్యర్థులంతా కూడా కాస్త ఊపిరి పీల్చుకున్నట్టుగా తెలుస్తుంది. వారిలో దాదాపు ఇప్పటికే ఈ ప్రచారం ఎక్కడైతే చెప్పిందో, ఈ ఆదేశం ఎప్పుడు వచ్చిందో అక్కడ నుంచి దాదాపు గ్రేటర్లో కొంతమంది అభ్యర్థులు అయితే టికెట్ పొందిన వారంతా కూడా విదేశీ పర్యటన చేస్తున్నారు. ముఖ్య అనుచరులకు కూడా విదేశాలకు తీసుకెళ్తున్నారు టూర్ల కోసం అంటూ దాదాపు విషయాలు కూడా తెలుస్తున్నాయి. సో ఇవన్నీ కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్లకు ఇవన్నీ కూడా కాస్త ఊపిరి పీల్చుకునే అంశమే కావచ్చు. ఎందుకంటే ఉదయం 3 రోజులు నైట్ రాత్రి 10 కావచ్చు 11 వరకు తమతో ఉన్నటువంటి నేతలందరినీ కూడా సంతృప్తిపరచాలి. అందరికీ కూడా ఖర్చుతో పాటు ప్రచారాలకు కావాల్సినటువంటి ఖర్చులు కావచ్చు, ఇవన్నీ కూడా తలకు మోసిన భారమే. కాబట్టి వాళ్ళంతా కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టుగానే భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మహేందర్.